వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎస్, సైబర్ నేరగాళ్ళు అక్కడ ఇక్కడ లేకుండా ఎవరినైనా సరే హ్యాక్ చేసి తమ యొక్క సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళ యొక్క చూపు ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రభుత్వం యొక్క వెబ్సైట్లు మీద పడింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 22 వెబ్సైట్ల యొక్క డేటాను చోరీ చేశారు, హ్యాక్ చేశారు. అంతటితో ఆగలేదు, ఈ డేటా మొత్తాన్ని కూడా డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు. అయితే ఈ డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టిన డేటా ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఆరోగ్యశ్రీ, ధరణి, మీ సేవ, జిహెచ్ఎంసి. మరి ఇంత సెన్సిటివ్ డేటా అమ్మకానికి పెడితే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? మరి సెక్యూర్డ్గా ఉండాలన్న వెబ్సైట్లు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు? మరి ఇలాంటి వెబ్సైట్లనే చోరీ చేయగలుగుతున్నారంటే మన మొబైల్స్ లెక్క. ఇష్టానురాజ్యంగా మన మొబైల్లోకి చొరబడుతున్నారు, మన దగ్గర డబ్బులు కొల్లగొడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు ఈ డేటా ఎలా లీక్ అయింది? ప్రభుత్వంలో దాదాపుగా 22 విభాగాలకు చెందిన డేటా డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంది. ఓకే, మరి డేటా అంటున్నారు, 22 వెబ్సైట్లు అంటున్నారు. మరి ఈ సెన్సిటివ్ డేటా ఎలా వచ్చింది అంటున్నారు. సో దీంట్లో మీకు డేటా ఎలా వచ్చింది, ఏ రకంగా మీకు ఇన్ఫర్మేషన్ సేకరించగలిగారంటే దీని మీద గత కొద్ది రోజులుగా సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేషన్ ఇన్ ది నేమ్ ఆఫ్ సైబర్ హెల్ప్ ఎన్జిఓ అండ్ అలాగనే బీఆర్కే న్యూస్ జాయింట్ ఆపరేషన్లో అసలు డార్క్ వెబ్లో ఏం జరుగుతూ ఉంది, డార్క్ వెబ్లో జరుగుతున్న దురాఘాతాలు ఏంటి, అది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. కానీ ఎక్కడెక్కడో ఏమో జరుగుతుంది కాదు, మన ప్రభుత్వ విభాగాల్లో ఏం జరుగుతూ ఉంది, మన సెన్సిటివ్ డేటా ఎక్కడికి వెళ్తూ ఉందని దాని మీద ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 15 మంది టీం ఉంటారు. దాంట్లో 5 బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, అలాగనే ఒక 10 మంది వైట్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళందరూ కూడా మన కోసం సైబర్ హెల్ప్ ఎన్జిఓ కోసం పనిచేస్తారు. ఇదంతా కూడా సమాజ శ్రేయస్సు, ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాల మీద ఎవరన్నా ఫోకస్ చేశారా, ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారన్న అన్ని అంశాల ఆధారంగా ఈ టీం పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. నిన్న రాత్రి సడన్గా దాదాపుగా 1:30-2 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. సార్, తెలంగాణలో డేటా మొత్తం కూడా అమ్మకానికి పెట్టారు. దాంట్లో 22 వెబ్సైట్లు, దాదాపుగా 800 GB డేటా మనం తీసుకున్నాం సార్. మీకు అనుమానం రావచ్చు, మరి అమ్మకానికి పెట్టారంటున్నారు, మీరు కొన్నారా, దాని రేట్ ఎంత అని. వీళ్ళు అమ్మకానికి పెట్టినప్పుడు నమ్మకం కోసం కొంత డేటా ఇస్తారు ఎదురు మనుషులకు. ఆ రకంగా ఎవరైతే మన హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ డేటా శాంపిల్ డేటా ఇవ్వగలుగుతారు అనుకున్నప్పుడు సింపుల్గా చాలా ఈజీగా 22 విభాగాలకు చెందిన డేటా మొత్తాన్ని కూడా మా టీంకి షేర్ చేయడం జరిగింది. సో వెంటనే టీం అలర్ట్ అయిపోయి నాకు ఆ విషయాన్ని షేర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా బీఆర్కే న్యూస్లో బ్రేకింగ్ చేశాం. తర్వాత ఎప్పుడైతే ఈ విషయాన్ని బీఆర్కే న్యూస్లో బ్రేకింగ్ ఇచ్చి మనం సంచలనంగా దాన్ని ఇష్యూను బ్రేకప్ చేశామో వెంటనే తెలంగాణకు సంబంధించిన పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగారు. సో మనం ఏదైనా సరే లీగల్గా చేస్తాం కాబట్టి మన దగ్గర ఉన్న డేటా ఎలా వచ్చింది, ఎలాంటి డేటా మన దగ్గర ఉంది అన్న విషయాలన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. సో మా యొక్క ఉద్దేశం ఒకటే, ఇలాంటి సెన్సిటివ్ డేటా ఉండడం వల్ల, ఇలాంటి సెన్సిటివ్ డేటా ఇది ఎవరైతే ఈ హ్యాకర్స్కి వెళ్ళడం వల్ల మన మొబైల్లోకి ఈజీగా చేయగలుగుతున్నారు. మీకు అనుమానం రావచ్చు, ఈ డేటాని ఏం చేస్తారు అన్నది. ఒక చిన్న ఇంట్రో ఇస్తా మీకు. జనరల్గా ఇప్పుడు మనకు ఈ మధ్య జరుగుతున్న ఒక పెద్ద స్కామ్ ఏంటి, డిజిటల్ అరెస్ట్. వాళ్ళు మనకు ఫోన్ చేసి మన యొక్క ప్రతి విషయాన్ని చెప్తారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ ఇల్లు అడ్రస్ ఎక్కడ, మీ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మీ మీద కేసు బుక్ అయింది, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీరు మీ డబ్బులు కనుక ఇస్తే మిమ్మల్ని సేవ్ చేస్తాము. మీకు భయం ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే, ఒక అన్నోన్ పర్సన్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు మీరు భయపడరు, కానీ మీ యొక్క విలువైన ఇన్ఫర్మేషన్, ఎవరికీ తెలియని సమాచారం వీటన్నిటి కూడా చెప్పేస్తాడు. మీ బ్యాంక్ అకౌంట్ ఏంది, మీ ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, మీ ఇంటి అడ్రస్ ఏంది, మీ ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎలా చెప్పగలుగుతున్నాడు, ఓ పోలీస్ ఏమో అన్న ఒక అనుమానం వస్తుంది, మీలో భయం స్టార్ట్ అయింది. మరి ఈ డేటా ఎక్కడి నుంచి వెళ్ళింది, డేటా ఎలా వాళ్ళకు చేరిందంటే ఇదిగో ఇలానే వాళ్ళు చోరీ చేశారు. ప్రభుత్వ విభాగాల్లో సేఫ్టీగా ఉండాల్సిన మన డేటా డార్క్ వెబ్లో అమ్మకానికి రెడీగా ఉంది.
మేము కూడా కొంటారు అని చెప్పేసి మా టీం దాన్ని వాళ్ళు అప్రోచ్ అయ్యాం. ఇంకా చాలా సమాచారాన్ని మీకు ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఫ్యూచర్లో జరగబోయే పరిణామాలు ఊహకు కూడా అందదు. నెక్స్ట్ అంతా కూడా కత్తులు తీసుకొని మనం చంపాల్సిన అవసరం లేదు. రక్తం కారకుండా మనల్ని సర్వనాశనం చేయడానికి సైబర్ క్రిమినల్స్ పొంచి ఉన్నారు. ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా రావచ్చు, ఏ రకంగానే మిమ్మల్ని అటాక్ చేయొచ్చు. మీ చేతిలో మొబైల్ ఉన్నంత కాలం మీరు సేఫ్ కాదు. మీ మొబైల్ మీ చేతిలో ఉంటుంది. మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఎక్కడో కూర్చొని ఒక సైబర్ క్రిమినల్ అబ్జర్వ్ చేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, ఈ మొబైల్ నా దగ్గర ఉంది, నన్ను ఎవడేం చేస్తాడు, దీంట్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసాను, తర్వాత డేటా ఆఫ్ చేశాను చెప్పేసి. ఎప్పుడో మీ మొబైల్లో చేరిపోయాడు. ఎప్పుడైతే ఇలా మన సెన్సిటివ్ డేటా అనేది ఈ యొక్క హ్యాకర్స్కి వెళ్ళిపోయిందో వాళ్ళు మీ మొబైల్లోకి ఎంటర్ అయ్యి ప్రతి మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ ఎందుకు? మీరు ఒకసారి జనరల్గా మీరు ఏమనుకుంటారు, ఈరోజు షాపింగ్ చేయాలి, నేను ఒక వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ కొందాం అనుకుంటాం. అలాగని మొబైల్లో సెర్చ్ చేస్తారు. ఆశ్చర్యంగా చూస్తే ఆ సెర్చ్లో మొత్తం వైట్ బ్లాక్ సంబంధించిన కంపెనీ విజువల్స్ కనిపిస్తాయి. ఎలా తెలిసింది వాళ్ళకి? మీ మొబైల్ ప్రతి విషయాన్ని వింటుంది. గూగుల్ అఫీషియల్గా వింటుంది. అలాంటప్పుడు లీగల్గానే మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ యాప్లో మనం కొన్ని పర్మిషన్లు ఇస్తాం. మొబైల్ పర్మిషన్, లొకేషన్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఇవన్నీ మనం ఇవ్వబట్టే యథేచ్ఛగా మనం మన యొక్క లైఫ్ మొత్తం వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఇది లీగల్గా చేసే పని. మరి ఇది మన మొబైల్ హ్యాక్ చేస్తే ఇలా చేస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైతే సెక్యూర్గా ఉండాలో అలా ఉండాల్సిన ఆ ప్రభుత్వ రంగ సంస్థల డేటాను కూడా చోరీ చేస్తున్నారంటే ఇక మనకు సెక్యూరిటీ ఎక్కడుంది? సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా సరే సైబర్ క్రిమినల్స్ని అటాక్ చేయొచ్చు. ఈరోజు మీరు సోషల్ మీడియాలో ఫొటోస్ పెడుతున్నారు, మీ యొక్క వీడియోలు షేర్ చేస్తున్నారు. అలానే రకరకాల యాంగిల్స్లో ఫోటోలు దిగి దాంట్లో వీడియోలు పెట్టేస్తున్నారు. రేపొద్దున పోరన్ వెబ్సైట్లో ఇదే వీడియోలను బేస్ చేసుకుని, ఇదే ఫోటోలను బేస్ చేసుకుని అసభ్యకరంగా మీ వీడియోలు కనుక దాంట్లో అమ్మకానికి పెడితే, అది మీ పేరెంట్స్కి చేరితే ఒకసారి ఊహించండి. నిజమా కాదు, నిజం నిర్ధారణ అయింది. చాలామంది ఈ రకంగా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే సైబర్ హెల్ప్ అనే ఎన్జిఓ పెట్టి ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళని అసిస్ట్ చేసుకుంటూ ప్రజలకు ఇలాంటి సైబర్ క్రైమ్ పట్ల, సైబర్ క్రిమినాలజీ పట్ల అవేర్నెస్ ఇస్తూ ఎలా జాగ్రత్తగా ఉండాలో అనే ప్రయత్నం చేస్తుంది సైబర్ హెల్ప్ ఎన్జిఓ. ఇప్పుడు దీనికి సపోర్ట్గా బీఆర్కే న్యూస్ ఛానల్ యాజమాన్యం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇలాంటి నేరస్తులను నుండి సేవ్ చేయడమే కాకుండా నేరాల బారిన పడకుండా ఎలా ఉండాలి, మనం ఎలా సేఫ్గా ఉండాలి. ఇప్పటి వరకు అయితే మీ మొబైల్ చేతిలో ఉంది కదా, నన్ను ఎవరేం చేయనుకోమాకండి. ఇప్పటికే మీ మొబైల్లో చేరిపోయాడు, మీ డేటా బయట అమ్మకానికి పెట్టారు. ఎక్కడుంది మీకు సేఫ్టీ? ఏ రకంగా సేఫ్టీ మీరు అనుకుంటున్నారు? మీరు పెట్టే ఫోటోలు న్యూడ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసాం, చాట్ జీపీటీ కూడా 18+ కూడా స్టార్ట్ చేయబోతూ ఉంది. మరి 18+ అంటే మీరు పెట్టిన ఫోటోలను ఎలాగైనా మార్ఫింగ్ చేయొచ్చు. మీరు ఈరోజు ఆఫీసులో కూర్చొని ఉంటారు, కానీ ఒక వీడియో తయారవుతుంది మీరు వేరే ఒక అతనితో ఏ రూమ్లో ఉన్నట్టుగా. అది ఎలా ఉంటుందంటే చూడటానికి నిజంగా ఉన్నారేమో అన్నట్టుగా ఉంటుంది. మరి మేము లేవు అని చెప్పని మీరు మొత్తుకున్నా కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, షేర్ అవుతూ ఉంటుంది. మీ పరిస్థితి ఏంటి? సో ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం ఎటువైపు నుంచి పొంచి ఉంది, ఎన్ని దారుల్లో పొంచి ఉంది అన్న విషయాన్ని మీకు తెలియజేయడానికే ఈ డేటా చోరీ విషయం మీద సీరియస్ తీసుకోవడం జరిగింది. గత 25 రోజులుగా సైబర్ సెక్యూరిటీ వారియర్స్, సైబర్ హెల్ప్ ఎన్జిఓ సైబర్ వారియర్స్ టీం చేసిన ప్రయత్నంలో భాగంగానే 22 వెబ్సైట్లకు సంబంధించిన డేటా చోరీ అయింది, అమ్మకానికి పెట్టిందని చెప్పేసిన విషయాన్ని వెలుగులో తీసుకొచ్చాం. ఎప్పుడైతే బీఆర్కే న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ ద్వారా ఇచ్చిన సమాచారానికి సంబంధించి వెంటనే నిజంగానే తెలంగాణ పోలీసులు ఎంత అలర్ట్గా ఉన్నారంటే, బ్రేకింగ్ వేసిన 2 నిమిషాల్లోనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్ అయిపోయి మా దగ్గర ఉన్న సమాచారం తీసుకోవడం జరిగింది. ఎక్కడ లీక్ అవుతా ఉంది, ఎలా లీక్ అవుతా ఉంది, ఇది నిజమా కాదా, తర్వాత ఎంత మేరకు లీక్ అయిపోయింది, ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న అన్ని అంశాలను కూడా ప్రస్తుతం పరిశోధన చేస్తూ ఉంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సో ఇకపై మనం సెక్యూరిటీగా ఉండాలంటే ఏం చేయాలనే విషయం మీద కూడా మీతో మాట్లాడతాము. ఇదే కాకుండా ఈ డేటా లీక్ అయిన తర్వాత సైబర్ హెల్ప్ ఎన్జిఓకి సంబంధించి సైబర్ క్రైమ్ వారియర్స్ టీంలో ఒక మెంబర్ వెంకట్ ప్రస్తుతం మనతో ఉన్నారు.
మనం ఆయనతో మాట్లాడదాం. అంటే లైవ్ ఎక్స్పీరియన్స్. సో మనం అనుకోవచ్చు ఏముంది డేటానే కదా ఏం చేస్తారని చెప్పేసి అని. ఆ డేటాలో ఉన్న సమాచారాన్ని కనుక మీరు కనుక గమనిస్తే ఇక మీకు సంబంధించి ప్రతి సమాచారం అంటే మీ అమ్మకి నాన్నకి మాత్రమే తెలిసిన డేటా ఎవరికో అన్నోన్ పర్సన్ కూడా తెలిసిపోతే జరగబోయే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి. దాన్ని సమాచారం తెలియటం కాదు, ఆ సమాచారంతో మనల్ని ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా హెరాస్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా మనం దోపిడీ చేయొచ్చు. సో ఇన్ని రకాల ఉపద్రవాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఒక లేయర్ పెట్టుకోవాలి, సెక్యూరిటీ లేయర్. ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో కావచ్చు, సైబర్ క్రైమ్ పోలీసులు కావచ్చు, తెలంగాణ పోలీసులు మాత్రం చాలా అలర్ట్గా ఉండి చాలా కేసులు ట్రాక్ చేస్తూ ఉన్నారు. మనం కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉండి మన రక్షణ మన చేతుల్లోనే ఉంది. మొబైల్ ఉన్నంతకాలం మీరు సేఫ్ కాదు, ఇదే మా ట్యాగ్ లైన్. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో పాటు వెంకట్ అని చెప్పేసి ఈ సైబర్ హెల్ప్ ఎన్జిఓకి సంబంధించిన ఈ డార్క్ వెబ్ సీక్రెట్లు చెక్ చేయడం కావచ్చు, ఈ డార్క్ వెబ్లో జరుగుతున్న వ్యవహారం మీద ఒక నిఘా కనిపెట్టడం జరిగింది. సో ఆ నిఘా కన్నులో భాగంగా ఒక పర్సన్ మనం తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టాం. సో అతని ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్ నమస్తే. నమస్తే వెంకట్, ప్రధానంగా ఎప్పుడైతే మీకు సైబర్ హెల్ప్ ఎన్జిఓ నెక్స్ట్ బీఆర్కే ఛానల్ సంబంధించి ఈ డార్క్ వెబ్లో చాలా సమాచారాన్ని అమ్మకానికి పెట్టారు. సో మీకు కొన్ని చెప్పకూడని అంశాలు కూడా త్వరలో వెల్లడిస్తాం. ప్రస్తుతం మనం ఈ డేటా లీకేజ్ మీద మాత్రమే మాట్లాడదాం. ఈ డేటా లీకేజ్ మీద గత 25 రోజులుగా మీరు చేస్తున్న ఆపరేషన్లో భాగంగా, సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఈ డేటాని మీరు ఏ రకంగా చూడగలిగారు, వాళ్ళని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, మీకు సంబంధించి అవతల పర్సన్ మీ దగ్గర నుంచి ఇలాంటి డేటా మా దగ్గర ఉందని మీకు ఎలా చెప్పగలిగారు, ఆ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేయండి. సో సార్, యాక్చువల్గా సార్ చెప్పినట్టు మేము సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాము. సో మేము అట్లా డార్క్ వెబ్లో మేము లీక్ డేటా ఎక్కడ ఉంది, సెన్సిటివ్ డేటా ఎక్కడ ఉందని సెర్చ్ చేస్తుంటే కొన్ని డార్క్ వెబ్ ఫారమ్స్ ఉంటాయి సార్. సో దాంట్లో ఏముంటాయి అంటే డేటా బ్రీచ్ అంటే కొన్ని వెబ్సైట్లు హ్యాక్ అయితే ఏం చేస్తారంటే సో ఇన్ఫర్మేషన్ అంతా అందులో అప్లోడ్ చేస్తారు. సో అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది సెల్లర్స్ ఉంటారు, ఈ డేటాని అమ్మేటోళ్ళు. హ్యాక్ చేసేది ఒకరైతే అప్లోడ్ చేసేది ఇంకొకరు ఉంటారు, సో ఇది అమ్మేటోళ్ళు ఇంకొకరు ఉంటారు. సో అట్లా మేము వెళ్తుంటే ఒక పర్సన్ కనెక్ట్ అయ్యాడు. సో ఇట్లా సో డేటా ఉంది నా కాడ, మీకు ఏమైనా కావాలన్నాడు. సో ఏం డేటా అంటే ఏం డేటా ఉందంటే సో రీసెంట్గా 2023 నుంచి 2025 ఉన్న తెలంగాణ వెబ్సైట్లో .gov.inతో లాగిన్ క్రియేట్ అయిన వెబ్సైట్లో డేటా ఉంది. సో ఏం టైప్ అందులో ఏముందంటే ఫోన్ నెంబర్స్, పాస్వర్డ్స్, ఈమెయిల్స్ అడ్రస్, సో కొంచెం లాగిన్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో లాగిన్ ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని అడ్మిన్కే ఉంటాయి సార్ లాగిన్ ఇన్ఫర్మేషన్ అనేది. సో అట్లాంటి డేటా అనేది అతను ఉందని చెప్పాడు. సో ఎంత అంటే సమ్ డాలర్స్లో చెప్పాడు. సో అది ఇంకొకటి ఎట్లా నమ్మాలి అంటే సో అతను శాంపుల్ డేటా పంపించాడు. సో శాంపుల్ డేటా చెక్ చేస్తే మేము చాలా షాక్ అయినా. సో దాంట్లో ఉన్నాయి మెయిన్ వెబ్సైట్లు ఏంటంటే treasury.telangana.gov.in కానీ, GHMC కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ధరణి, task.telangana.gov.in కానీ. సో చాలా ఉన్నాయి సార్ అందులో డేటా. దగ్గరగా ఈ డేటా వచ్చేసి 800 GB పైన ఉంది. సో మాకేం చేశాడంటే కొన్ని లిమిటెడ్ వరకు మెయిన్గా కొన్ని లాగిన్స్ వరకే మాకు పంపించాడు. వెంకట్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఏదైతే డేటా లీక్ అయిందో ఆ లీక్ అయిన డేటాలో ఉన్న సమాచారం ఏంటి అంటే దాంతో మనం ఏం చేయొచ్చు? సో మనం లాగిన్ కావచ్చు సార్. ఇప్పుడు వెబ్సైట్ ఉంది, సో యూజర్ అనే పర్సన్ అయితే కొన్నిటికి లాగిన్స్ ఉంటాయి. సో అతన్ని యాక్సెస్ చేసే వరకే ఉంటుంది. సో అడ్మిన్కి ఒక లాగిన్స్ ఉంటాయి. సో అడ్మిన్ లాగిన్స్ ఎట్లా అంటే టోటల్గా వెబ్సైట్లో ఎంతమంది విజిట్ అయ్యారు, ఏమేమి సెర్చ్ చేశారు, సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. సో వెంకట, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమవుతుందంటే ఈ అడ్మిన్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్. సో జనరల్గా మనం ఏదైనా సరే ఈ సేవకు సంబంధించి కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంకి సంబంధించి కావచ్చు, ఒక మెయిన్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్కు ఫైర్వేర్స్ ఉంటాయి. ఎవరు కూడా ఎంటర్ అవడానికి వీల్లేని విధంగా ఉంటుంది. సో అడ్మిన్ దగ్గర మాత్రమే ఉండాల్సిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ రకంగా పబ్లిక్లోకి పెట్టడం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? సో పరిణామాలు ఎలా ఉంటాయంటే సార్, అది నార్మల్ పీపుల్ చూసేదానికన్నా హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా. సో ఏంటంటే ట్రస్ట్ పోతుంది ఫస్ట్. సో సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ సేవ ఉంది అనుకోండి సార్. సో మీ సేవ వెబ్సైట్లో ఏంటంటే మన ఏదైనా అప్లికేషన్స్ ప్రాసెస్ అన్నీ చూసుకుంటాం. సో టోటల్ ఓవరాల్ అందులో అప్లోడ్ చేస్తాం మనం. సో మనకి ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. సో అట్లాంటిది అంటే పర్సన్ అనే చిన్న ఇన్ఫర్మేషన్ని ఏదైతే క్యారీ చేస్తున్న వెబ్సైట్స్ అయితే ఉన్నాయో, సో ఓవరాల్గా మొత్తం అంటే చిన్న పెద్ద ఓవరాల్ అతని గురించి ఉన్నది. సో దెన్ అది ఏమవుతుంది అంటే
తెలియకూడదు వాళ్ళు తెలిస్తే సో ఆ పర్సన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రైట్, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఈ అడ్మిన్ దగ్గర ఉండాల్సిన డేటాకు సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక బయట అమ్మకానికి పెడితే ఒక ఎథికల్ హ్యాకర్ కావచ్చు, ఎథికల్ హ్యాకర్ అంటారు వాళ్ళని, సో హ్యాకర్ అనేవాడు, సో హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడు, ఈ డేటా తీసుకున్న తర్వాత ఈ డేటాతో మంచి పనులు చేయనివాడు చూడ్డు, ఎలా కొల్లగొట్టాలి, ఎలా అతను ఇబ్బంది పెట్టాలి, ఎలా డబ్బులు సంపాదించాలి. సో అలాంటి హ్యాకర్స్ చేతిలో కనుక పడితే ఈ డేటా మొత్తం కనుక పోతే వెంకటకు ఒక డౌట్ వస్తుంది ఒకసారి. కొంతమంది మనకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏది కొన్ని కంపెనీస్ నుంచి. సో కంపెనీస్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు, నా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అంటే వాళ్ళు తెలిసిపోతూ ఉంటాయి. నీకు ఎలా తెలుసు అని చెప్పంటే తెలుసులే అంటారు. సో అలాంటి డేటా మొత్తం కూడా వీళ్ళు ఇచ్చిన డేటా అంటారా? ఎస్ సార్, అనొచ్చు. వీళ్ళు ఇచ్చిన డేటానే ఉంటుంది సార్. ఎట్లా అంటే ఇది కాకుండా మీకు ఒక చిన్న విషయం చెప్పొచ్చు అంటే, సో ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ అన్నారు, ఫోన్ నెంబర్కి మొబైల్ నెంబర్కి ఆధార్ లింక్ ఉంటుంది. సో మీ డీటెయిల్స్ ఎట్లా చెప్తున్నారంటే, సో ఆన్ సో పర్సన్ మీరు మీరు అలాంటి అడ్రస్ ఇది అంటే, సో మీరు ఏమంటారు రియల్గా నమ్ముతారు అట్లా. సో అంటే ఒక్కొక్క దాని ఇంటర్లింక్ అయిపోయి ఉంటుంది సార్ ఇన్ఫర్మేషన్ అనేది. సో అట్లా దానివల్ల ఏమైతే అంటే పర్సన్ డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. వెంకట్, నాకు తెలిసి దీంట్లో మీరు అంటే ఈ ఎథికల్ హ్యాకింగ్ సంబంధించి కాకుండా మీరు బగ్ హంటర్ కూడా అని చెప్పి తెలుసు నాకు యాక్చువల్గా. సో మనం కొన్ని వెబ్సైట్లకు సంబంధించి యాక్చువల్గా ఎన్జిఓ ఏం చేస్తుందంటే కొన్ని వెబ్సైట్లు నిజంగానే సెక్యూర్గా ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కూడా మాది ఒక రెగ్యులర్ ఫార్మేట్. సో ఇలా సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు కూడా చెక్ చేశారా గవర్నమెంట్ వెబ్సైట్లు నిజంగానే ఈ డేటాని చోరీ చేయొచ్చు, ఈ వెబ్సైట్లకు సంబంధించి సెక్యూరిటీ లేదన్న సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా? అంటే కొంచెం టెక్నాలజీ అనేది వీక్ ఉందని చూసింది సార్. వీక్ ఉన్నాయి అంటే మేము మొత్తం డెప్త్ వెళ్ళలేదు. అంటే యాక్చువల్ ఓవరాల్ టెక్నాలజీ ఎట్లా బిల్డ్ చేశారు వెబ్సైట్ని, దాంట్లో వాడిన స్క్రిప్ట్స్ ఏంటి, సో ఏపీఐస్ ఏం వాడారు, సో ఇవి అన్నీ చూసాం. కొంచెం వీక్ ఉన్నాయి సార్ అవి. సో దానివల్ల ఏంటంటే వెబ్సైట్ టేక్ ఓవర్ చేసే ఛాన్స్ ఉంది. కానీ మేము అంతవరకు మేము డెప్త్ వెళ్ళదు, ఎందుకంటే యాజ్ పర్ మాకు వచ్చిన టాస్క్ ప్రకారం ఏంటంటే సో ఇవి చూడమని చెప్పారు. సో అందుకంటే మేము అట్లా అన్అఫిషియల్గా చేయకూడదు కాబట్టి సో విత్ పర్మిషన్ ఇస్తే మేము టెస్ట్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు కనుక ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి మీ ఎన్జిఓకి సరే ఇప్పుడు దాకా డేటా లీక్ అయింది, ఈ లీకేజ్ లూప్ హోల్స్ అంటే ఎలా లీక్ అయింది, జనరల్గా డేటా అనేది ఎలా లీక్ అవుతుంది, ఎక్కడైతే సర్వర్స్ ఉన్నాయో ఆ సర్వర్స్లో ఉన్న బగ్స్ ఆధారంగా కావచ్చు, సర్వర్స్ ఉన్న లీకేజీ అంటే వీక్గా ఉన్న సర్వర్స్ ఎలా దాన్ని లీక్ చేయగలుగుతారు? సో ఇక్కడ ఒక విషయం చెప్తుంది సార్. అంటే అటాకర్ అనే వాళ్ళు ఎట్లా వెళ్తారంటే ఫస్ట్ సర్వర్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఏ కంపెనీకైనా ఫైర్ వాల్స్ ఉంటాయి. సో ఫైర్ వాల్ని బైపాస్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఫైర్ వాల్స్ అడ్వాన్స్ ఉన్నాయి, కొంతమంది వాడతారు, కొన్ని అడ్వాన్స్ ఉన్నాయి వాడకపోవచ్చు. ప్లస్ ఏంటంటే ఇది డే టు డే ఏమైతే అంటే అప్డేట్ అయి ఉంటాయి. సో అప్డేట్ కానీ వాడితే ఏమైతే అంటే అంటే మెయిన్ అటాకర్కి గేట్వే అనేది ఒక ఫైర్ వాల్ సార్. సో దాన్ని బైపాస్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. సో అట్లా వీక్ ఫైర్ వాల్స్ వాడడం వల్ల వెబ్సైట్ని యాక్సెస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వన్స్ దాని ఇంటి లోపల అంటే మన కాంపౌండ్ వాల్ గేట్ ఎట్లా ఉంటుంది సార్, సో అట్లా ఫైర్ వాల్ ఉంటుంది. అది గేట్ ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు సేమ్ ఇలానే లైక్ వైజ్ అలానే ఉంటుంది సార్ ప్యాటర్న్. మీరు చెప్తే నాకు చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. మనం రాత్రిపూట పడుకుంటాం, గేట్ తలుపు తాళం వేస్తాం, గొల్లెం వేస్తాం, అన్నీ వేస్తాం. కానీ ఎక్కడో సరే గాలి రావడం చెప్పి చిన్న గ్యాప్ ఇస్తాం, కిటికీ తెరుస్తాం, అది చాలు హ్యాకర్స్కి. సో అలాగనే మన డేటా సెక్యూర్ చేయాల్సిన గవర్నమెంట్ వెబ్సైట్లు ఏమైతే ఉన్నాయో ఆయా వెబ్సైట్లకు సంబంధించి డేటా లీకేజ్ అవ్వడానికి కొన్ని చోట్ల సర్వర్లలో అవి ఓల్డ్ సర్వర్లు అయి ఉంటాం, సర్వర్ సెక్యూరిటీ లేకపోవటం, అలాగే ఫైర్ వాల్స్ వీక్గా ఉంటాం. ఎక్కువ ఫైర్ వాల్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటివి లీక్ అవడం చాలా కష్టం టెక్నాలజీ ప్రకారం. సో చిన్న ఎగ్జాంపుల్ వెంకట మనం చెప్తాం. రీసెంట్గా జరిగిన ఒక ఆపరేషన్, మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక ఆపరేషన్ చేసిన నేపథ్యంలో సినిమా పైరసీ గురించి వాళ్ళు ఒక విద్యార్థిని పట్టుకోవడం జరిగింది. అతను జస్ట్ ఒక ఇంటర్మీడియట్ మాత్రం చదివాడు. చదివిన తర్వాత అతనికి చదువు సరిగా అవ్వలేదు, బయటికి సరిగా వెళ్ళాడు. అయితే ఈ ఇంటర్నెట్ అనేది మంచికి చెడుకి ఎలా ఉపయోగపడుతుందో యూట్యూబ్లో వీడియోలు కూడా అంటే ఏ రకంగా హ్యాక్ చేయొచ్చు, ఏ రకంగా సర్వర్ నిజంగా మనం కొన్ని యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇలా హ్యాకింగ్ చేయొచ్చు అని చెప్పి ఛానల్స్ మీద నిఘా లేకపోవటం, వాటి మీద పోలీస్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల జరిగే పరిణామాలకు సంబంధించి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా పైరసీకి సంబంధించి ఎప్పుడైతే మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిఘా పెట్టడం జరిగింది, ఈ నేపథ్యంలోనే ఒక విద్యార్థి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు ఎలా సర్వర్స్ అటాక్ అవ్వాలి,
అతని ఇంట్రెస్ట్ ఏంటి, సినిమా రిలీజ్ కాకముందే నేను ఆ సినిమా చూడాలని చెప్పి అది ఇంటెన్షన్. సో అలా ఆయా సర్వర్లోకి వెళ్ళి, అంటే ఇప్పుడు మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సర్వర్స్లో నుంచి ట్యూబ్ ద్వారా మిగతా సినిమా చేసి వెళ్తాయి. ఎక్కడైతే ఈ ట్యూబ్ ద్వారా వెళ్తాయో ఆ కంపెనీకి సంబంధించిన సర్వర్స్లో లూపోల్స్ ఉన్నాయి. ఆ లూపోల్స్ ఆధారంగా సర్వర్లోకి ఎంట్రీ అయిపోయి ఒరిజినల్ కాపీ, అంటే నువ్వు సినిమా థియేటర్లో ఎలాంటి ఒరిజినల్ కాపీ పెడతామో అది మొత్తం డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లోకి వచ్చి చూస్తున్నప్పుడు ఇలా డార్క్ వెబ్ కావచ్చు, తర్వాత ఈ టెలిగ్రామ్ కావచ్చు, దీంట్లో నా దగ్గర కొత్త సినిమా ఉంది కొంటారా అంటే కొంతమంది మేము కొంటామని చెప్పేసి అంటాం. దీంట్లో ఆ వెబ్సైట్ పేరేంటి వంశీ, సినిమాలకు సంబంధించి ఏమైతే ఈ కొత్త సినిమా రాగానే ఇమీడియట్గా టెలికాస్ట్ చేస్తారు. యా సార్, ఐబొమ్మ, తమిళ రాకర్స్, ఐబొమ్మ. అలాగనే వీళ్ళు ఏం చేస్తారంటే ఆయా వెబ్సైట్ల వాళ్ళు ఇలాంటి వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సినిమా కొని ఇమీడియట్గా ఓపెన్గా వాడిని పెడుతున్నారు. సో ఒక ఇంటర్మీడియట్ తప్పిన మామూలు విద్యార్థి ఇంత ఖరీదైన అలాగనే సెక్యూర్గా ఉన్న సర్వర్స్లోకి వెళ్ళి ఆ సినిమాని తన మొబైల్ తన సిస్టంలోకి లాగిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకుని చూడటమే కాకుండా అమ్మి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. సో ఇంత సింపుల్గా చేస్తున్నారంటే ఫాల్ట్ ఎవరిది? సర్వర్ని సెక్యూర్ చేయాల్సిన ఎవరైతే కంపెనీ ఉన్నారో ఆ కంపెనీ యొక్క నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీయటం, వీళ్ళు ఫ్రీగా దాన్ని ఇంటర్నెట్లో పెట్టి పబ్లిక్ చేయటం. సో కోట్ల రూపాయలు నష్టపోతున్నా అంటున్నారు, కానీ ఎక్కడైతే ఈ లీకేజ్ అవుతుందో ఆ లీకేజ్ అయిన కారణాలు వెతికే పని పెట్టలేదు. ఇంకో విషయం కూడా, ఎవరైతే ఒక బాబుని పట్టుకున్నారో సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఆ బాబు ఏం చెప్పాడంటే అతను ఒక యువకుడే, అతను ఇదే కాదు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి చాలా డేటా కూడా నా దగ్గర ఉంది, నేను ఇప్పటికే హ్యాక్ చేయగలిగానని చెప్పన్నారు. అప్పుడు మాకు డౌట్ వచ్చింది, తెలంగాణ సంబంధించిన డేటా కూడా హ్యాక్ అయిందని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఇమ్మీడియట్గా మా టీంని అలర్ట్ చేసి ఆ టీం ద్వారా ఒక సెర్చ్ ఆపరేషన్ని పెట్టడం జరిగింది. ఆపరేషన్లో భాగంగా దాదాపుగా తెలంగాణకు సంబంధించిన 22 విభాగాలకు సంబంధించిన వెబ్సైటు డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు. మరి ఈ వ్యక్తే పెట్టాడా లేకపోతే ఇంకా ఎవరైనా చేశారా? ఒక సెక్యూర్గా ఉండే సినిమా సంబంధించిన సర్వర్లే హ్యాక్ జరిగినప్పుడు మరి ప్రభుత్వ సర్వర్ల మీద కూడా వాళ్ళు నిఘా పెట్టడం జరిగింది. మేము కూడా కొన్ని వెబ్సైట్ల మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు కొన్ని బగ్స్ దొరికాయి, మీరు చూశారు కదా. సో మేము కూడా ఇప్పటికే కొంతమంది ఎక్కడైతే బగ్స్ ఉన్నాయో ఆయా ప్రభుత్వ విభాగాలకి లెటర్ రాయడం జరిగింది. మీరు కనుక మాకు అనుమతినిస్తే, మీరు కనుక మాకు పర్మిషన్ ఇస్తే మీ వెబ్సైట్లో ఉన్న లూప్ హోల్స్ మేము బయటపడతామని కూడా మనం ఇప్పటికే లెటర్లో రాయడం జరిగింది. సో బగ్స్ ఉన్నమాట వాస్తవమే. మరి సెక్యూర్గా ఉండాల్సిన డేటా, సెన్సిటివ్ డేటాను ఇంత పబ్లిక్గా బయట అమ్మగలిగారు అంటే దానికి కారకులు ఎవరు? సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం. తర్వాత ఇంకొకటి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు వెంకట్, ఆ సర్వర్ మెయింటెనెన్స్ సంబంధించి చాలా నిర్లక్ష్యం ఉందంటే అనిపిస్తూ ఉంది. తర్వాత అలాగనే అడ్వాన్స్ టెక్నాలజీని, అడ్వాన్స్ ఫైర్ వాల్స్ని ఎందుకు వాళ్ళు ఇన్స్టాల్ చేయలేకపోతున్నారు సర్వర్స్లో? ఇది ఎందుకంటే సార్ అవి సర్వర్స్ అనేవి అడ్వాన్స్ సర్వర్స్ అనేవి కాస్ట్తో కూడుకున్నాయి సార్. అవి ప్లస్ అవి వర్క్ అది ఎట్లా వర్క్ అవుతుందో దాని గురించి అవేర్నెస్ కూడా ఇవ్వాలి. సో అది చాలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా చేయకపోతే అంటే డబ్బులు ఎక్కువైతాయి అన్న ఒక కారణం కావచ్చు. టెక్నాలజీ గురించి కూడా తెలిసిన వ్యక్తులు ఉండాలి. అంటే టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్ది కూడా సంబంధిత విభాగాలు, గవర్నమెంట్కి సంబంధించిన విభాగాలు ఎవరైతే ప్రజల యొక్క సెన్సిటివ్ డేటాను సెక్యూర్ చేస్తున్నారో, ఎవరైతే ప్రజల సెక్యూర్ డేటాను తీసుకుంటున్నారో ఆయా సర్వర్లకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వ్యక్తులకు కూడా నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఖర్చు ఎక్కువ అవుతూ ఉంది, మరి ఆ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుందా లేదా అని చెప్పేసి అని వాళ్ళు నిర్లక్ష్యం చేయడం, డేటా బయటకు వస్తూ ఉంది. మరి దీనికి ప్రభుత్వంలో ఉన్న 22 విభాగాలకు చెందిన డేటా బయటకు వచ్చింది, అమ్మకానికి పెట్టారు. బాధ్యులు ఎవరు? సఫర్ అయ్యేది ఎవరు? చివరికి ప్రజలే కదా. సో మీరు బాగానే ఉన్నారు, మీరు సరిగా సెక్యూరిటీ మెజర్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆ డేటా లీక్ అయిందని చెప్పి చేతులెత్తేస్తున్నారు. కానీ సఫర్ అయ్యే ప్రజల గురించి మీరు ఆలోచన చేయకపోతే మాత్రం ఫ్యూచర్లో చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఆ డ్యామేజ్ని అడ్డుకోవాలని, దానికి అడ్డుకట్ట వేయాలని మాత్రమే బీఆర్కే న్యూస్ మరియు సైబర్ హెల్ప్ ఎన్జిఓ కలిపి ఈ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆపరేషన్ ఇంతటితో ఆగదు, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి విభాగం, ఏ విభాగం అయినా సరే ఖచ్చితంగా
సెక్యూర్గా ఉండాలి. సెక్యూర్గా లేని ప్రతి విభాగం గురించి కూడా మేము త్వరలో బట్టబయలు చేస్తాం, ఎప్పటికైనా మీరు అలర్ట్ అవ్వండి. దీని మీద మీరేం చెప్తారు? సార్ అంటే దీనికన్నా ముందు ఒక విషయం చెప్పవచ్చా? చెప్పండి. సో మీరు 22 వెబ్సైట్స్ అని అంటున్నారు. సో మీకు తెలియని విషయం ఏంటంటే కొన్ని ఇంకా డేటా కూడా లీక్ అయిపోయింది సార్. అది ఎలాంటి డేటా అంటే జస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా ఆధార్ డీటెయిల్స్ రావడం, ఆధార్ డీటెయిల్స్ నెంబర్ అంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఎవరైనా వాళ్ళది రావడం, అడ్రస్ రావడం, సో జీమెయిల్ రావడం, పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ రావడం, జస్ట్ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ వెహికల్ ఓనర్, ఆర్సీ, చాసీస్ నెంబర్. సో అంటే మీకు ఏం చెప్పొస్తున్నాను అంటే సార్ పరివాహన్ వాహన్ డేటా కూడా లీక్ అయిపోయింది, మొత్తం లీక్ అయిపోయింది. సో అది కొన్ని గ్రూప్స్లలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ పెట్టి అవసరం ఉన్న వాళ్ళు సెర్చ్ చేసుకొని అమౌంట్గా క్యాష్ చేసుకుంటున్నారు. పబ్లిక్ ఓపెన్గా పెట్టారు, ఏపీఐస్ అన్నీ లీక్ అయిపోయినాయి సార్ అవి. ఓకే. సో ఆ ఏపీఐస్ అన్నీ లీక్ కావడం వల్ల ఏంటంటే జస్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి కావాల్సిన పెద్ద అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి మా ఫ్రెండ్ నెంబర్ ఉంది, సో అతనికి సంబంధించిన వివరాలు నాకు కావాలి. ఎస్ సార్. ఎక్కడెక్కడ సోషల్ మీడియాలో ఉన్నాడు, ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఆధార్ కార్డు ఏంది, ఏ వెహికల్ వాడుతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే జస్ట్ ఒక ఫోన్ నెంబర్ సరిపోతుందా? ఎస్ సార్, జస్ట్ ఇనఫ్ ఒక నెంబర్ సరిపోతుంది. సో ఒక ఫోన్ నెంబర్ కనుక ఇస్తే దానికి సంబంధించిన మీ డేటా మొత్తం కూడా పబ్లిక్లో అమ్మకానికి ఉంది. సో దాని మీద కూడా మేము త్వరలో రివీల్ చేస్తాం. ఖచ్చితంగా ఎలా అమ్ముతున్నారు, ఎలాంటి డేటా ఉంది అన్న విషయం మీద మీకు త్వరలో లైవ్ డెమో ద్వారా మనం దాన్ని చూపించే ప్రయత్నం చేయండి. దాన్ని కూడా మీరు క్రాక్ చేసి ఆ డేటా అనేది అంటే ఒక మొబైల్ నెంబర్ కనుక ఉంటే, ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ ఉంది, ఎవరో మీ శత్రులు ఎవరో ఉంటారు మీకు సంబంధించి మీ మీద పడని వ్యక్తులు, మరి అలాంటి వ్యక్తిని మొత్తం డేటా మొత్తం తీసుకొని ఆ డేటా మొత్తం తీసుకెళ్ళి ఎక్కడైనా ఇచ్చినా, ఎవరికైనా అమ్మినా, లేకపోతే దాన్ని మిస్యూజ్ చేసినా సఫర్ అయ్యేది ఎవరు? సో ఇంత ఓపెన్గా డేటా బయట ఉంటుంది, డేటా లీక్ అయింది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఎందుకు స్పందించదు? ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయా విభాగాలకు చెందిన వ్యక్తులు సర్వర్ మెయింటెనెన్స్లో మాత్రం నిర్లక్ష్యం వహించారు. సర్వర్ మెయింటెనెన్స్ చేయటం లేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంది, టెక్నాలజీ తగ్గట్టుగా మనం ఎందుకు అప్డేట్ కాలేకపోతున్నాం? ఇక్కడ ఆర్థికపరమైన అంశాలు కూడా ఉన్నాయి. నిర్లక్ష్యం అనే ఒక చాలా దారుణమైన ఇష్యూ తోటి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రోజుతో పోయేది కాదు ఇది. ఫ్యూచర్లో చాలా విషయాలు బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా ఉద్దేశం ఒకటే, దీని ద్వారా ప్రభుత్వంలోని ఎలాంటి శాఖలు ఎలాంటి డేటా బయటకు వస్తూ ఉంది, ప్రస్తుతం అమ్మకానికి ఎలాంటి డేటా ఉందని చెప్పే ప్రయత్నమే. నెక్స్ట్ ఫ్యూచర్లో దీన్ని ఏం చేస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, దీనివల్ల జరిగే నష్టాలేంటి, ఖచ్చితంగా మీ ముందు ఉంచుతాం. ఇదే కాకుండా వెంకట్ చెప్పండి, ఇప్పుడు ఈ డేటాని కనుక తీసుకొని ఏ రకంగా ప్రజల్ని మోసం చేసే అవకాశం ఉంది, జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? పరిణామాలు ఎలా ఉంటాయంటే సార్, ఇప్పుడు దీనివల్ల సో కొంచెం ఇన్ఫర్మేషన్తో వాళ్ళు కాంటాక్ట్ అప్రోచ్ అయ్యి, సపోజ్ ధరణి పోర్టల్ ఉందనుకోండి సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ పోర్టల్లో మీ రిజిస్ట్రేషన్ మీది ఇంతవరకు ప్రాసెస్ అయింది, సో మీరు ఇంకా ఇవి పే చేయాలి, అవి పే చేయాలి అది అని చెప్పి, సో అట్లా ఏంటంటే విక్టిమ్ని మ్యానిపులేట్ చేయడం వల్ల సో మనీ ఫైనాన్షియల్గా విక్టిమ్ అంటే కామన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఫైనాన్షియల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది మెయిన్గా ఇంటెన్షన్ అమౌంట్ రిలేటెడ్ క్రైమ్ జరుగుతుంది సార్. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు విక్టిమ్ అయితే డేటా పోగొట్టుకున్నాడు ప్లస్ అమౌంట్ కూడా పోగొట్టుకున్నాడు. సో దీనివల్ల చాలా నష్టపోతుంటాడు సార్. సో ఇట్లా సో డేటా లీకేజ్ సంబంధించిన వ్యవహారంలో మనం పూర్తి వివరాలు